So hey guys, welcome back to my YouTube channel. Once again another vlog. So maximum నా vlogs అన్ని NS200 ని చూశారు. సో ఇప్పుడైతే మనం వెనకాల ఉంది కదా, సో పల్సర్ 220F ఇది. సో మన ఫ్రెండ్ అయితే పల్సర్ 150ని 220Fగా మాడిఫై చేశాడు. సో ఈ వీడియోలో అయితే మనము హౌ టు మాడిఫై పల్సర్ 150 టు 220F అనమాట. సో ప్రైస్ వచ్చేసి ఒక 18,000 నుండి 2,000 రూపీస్ పడుతుంది. ఐ మీన్ 220 లాగా మాడిఫై చేయాలంటే పల్సర్ 150ని అయితే. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరైతే 115 220గా మాడిఫై చేయాలనుకున్న వాళ్ళైతే సో ఈ వీడియోని కంప్లీట్ చూడండి, మీకు ఏ డౌట్ ఉండదు అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియో ఎట్లా మాడిఫై చేయాలనేది అయితే. అట్లనే అంటే ఏమన్నా మాడిఫై చేస్తున్నప్పుడు అయితే ఇది ఫ్రంట్ డూమ్ అవన్నీ ఉంటాయి కదా, సో పర్ఫెక్ట్గా ఏమన్నా ఫిట్ కావాలనే డౌట్ ఉన్న వాళ్ళకైతే చెప్తున్నా, అసలు పర్ఫెక్ట్ ఫిట్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం కాదు బైక్లో అయితే. సో సీ ద బైక్. సో ఇదనమాట బైక్ అయితే. సో ఈ ఫ్రంట్ ఏమేమి చేంజ్ చేసామంటే రియర్ సైడ్ ట్యాంక్ సైడ్ రియర్ సైడ్ నుండి అయితే ఏం చేంజ్ చేయాలి బైక్లో, బట్ ఫ్రంట్లో అయితే ఈ డూమ్ ఉంది కదా. సో ఇదనమాట. సో మెయిన్గా ఈ 220 ఫ్రంట్ డూమ్ ఉంది కదా, సో ఇది ఫిట్ అవ్వాలంటే పల్సర్ 150లో అయితే మనము, సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో ఇది కనబడుతుంది కదా వెల్డింగ్ పార్ట్. సో ఈ పార్ట్ అయితే మనము సపరేట్గా చేంజ్ కావాలన్నమాట. అండ్ బయటకు వెళ్ళి ఫ్రంట్ 2 హోల్స్ ఉండేలాగా ఇలా చూడండి. సో ఈ షేప్లో మాడిఫై చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో ఇదొక్కటి వెల్డింగ్ చేయాలన్నమాట. సో చూడండి కింద వెల్డింగ్ చేసాం అక్కడైతే. సో ఇది ఒకటి. ఆ తర్వాత సో కింద కూడా ఇక్కడ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ సో ఈ 2 బోల్ట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ హోల్ వచ్చేలా చేసుకోవాలి, ఎందుకంటే ఈ 220 డూమ్కి ఒకటి ఇట్లా వస్తుంది అనమాట. ఇందులో హోల్లో వెళ్ళి ఈ బాడీ ఫ్రేమ్కి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఈ బోల్ట్తో టైట్ చేసినామంటే కెన్సీ బాడీ ఫ్రేమ్లో ఆ ఐరన్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది మెయిన్. ఆ తర్వాత పైన ఒకటి, అవి రెండు అనమాట. సో అవి రెండు ఉంటే ఇంకా ఈజీగా ఫిట్ చేయవచ్చు వెల్డింగ్ చేసేసి ఈ డూమ్ అయితే. సో అట్లనే మీటర్ కన్సోల్ వచ్చేసి పల్సర్ 150దే ఇది, చేంజ్ ఏం చేయలేదు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఇదే అనమాట 150దే. సో ఇంకా ఈ ప్రైస్ వచ్చేసి ఫ్రంట్ డూమ్ది 3,500 రూపీస్. సో ఈ హెడ్ లైట్ కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువే అనమాట. సో అట్లనే మాడిఫై చేసినందుకు కూడా కొద్దిగా ప్రైస్ టోటలే అయితే 18,000 నుండి 20,000 రూపీస్ అయిందంట ఇలా మాడిఫై చేయనీకైతే. సో బైక్ అయితే సేమ్ 220 లాగే ఉంది, అసలు కనుక్కోలేమన్నమాట కలిసి. సో డ్రైవ్ చేస్తున్నా కదా, సేమ్ అబ్బా 150 ఉన్నప్పుడు అయితే అంత ఫీల్ ఉండలేదు డ్రైవ్ చేసేటప్పుడు అయితే. బట్ ఆఫ్టర్ ఇది ఫ్రంట్ డూమ్ పెట్టాం కదా, దాని తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రైడ్ చేస్తుంటే. సో ఇంకా ఫ్రంట్ అయితే మన NS200 పోతుంది. क्या ही लग रहा भाई सच्ची में NS भी. సో డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే మాత్రం సీరియస్లీగా వేరే వైబ్ అన్నట్లుంది. సో ఇంకా ఈ బైక్లో చాలా మాడిఫికేషన్ చేస్తాం. మ్యాక్సిమం ఎగ్జాస్ట్ కూడా తీసేసి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కూడా పెట్టాలని ఉన్నాం. అగ్రహో బిగ్ది. సో సౌండ్ ఒక్కట్లేదు, ఎవ్రీథింగ్ హెవెన్ యార్. సో ఫ్రంట్ టైర్ అయితే అస్సలు కనబడలే, ఆ పొజిషన్ అనమాట ఎక్కడ వెళ్తుంది వీళ్ళనేది అయితే కొద్దిగా అదొక్కటి మైనస్ పాయింట్ అబ్బా. బట్ రైడింగ్ చేస్తుంటే ఫీల్ ఉందంటే అబ్బా. అలాగే వైవే भाई सच्ची में. ఓహో సో ఇంకా 150 ఈ ఫీల్ ఉందంటే 220 అయితే మై గాడ్ రియల్లీ లెజెండ్ బైక్ అనమాట 220F అయితే. You can see the exhaust note also.
सो ये पल्सर 150 डबल डिस्क मॉडल, क्या ही पावर है भाई, ब्रेकिंग भी बहुत सही है। సో బైక్ అయితే కటింగ్ చేసే మాత్రము నెక్స్ట్ లెవెల్ ఈజీ కట్ చేయొచ్చు అనమాట। కార్నర్స్లో కూడా ఫ్రీ టు హ్యాండిల్గా ఉంది బైక్ అయితే। చెక్అవుట్ ద బైక్ యార్। సో ఇదన్నమాట 150 to 220F టోటలీ ఫ్రంట్ ప్రజెంట్ అయితే ఫ్రంట్ డూమ్ ఒకటి చేంజ్ చేసాం। సో నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ కొన్ని మోడిఫికేషన్ అయితే చేస్తాం మన బైక్లో। कैसे लग रहा है देखो अभी। సో బైక్ అయితే సూపర్ ఉంది బా। సో ఎగ్జాస్ట్ నోట్ కూడా చూడొచ్చు। సో స్టాక్ ఎగ్జాస్ట్ ఏం చేంజ్ చేయాలి మాడిఫై కూడా బైక్లో మనము। సో యూ కెన్ సీ హెడ్ లైట్ కూడా కంప్లీట్గా వర్క్ అవుతుంది। యూ కెన్ చెక్ ఇట్ అవుట్। సో ఇది హై బీమ్, ఇవి డిఆర్ఎల్ లైట్స్, ఇది లో బీమ్ లైట్। చెక్ ఇట్ అవుట్ ఫ్రంట్ లుక్ కూడా। సో వైజర్ కూడా చేంజ్ చేసాం కాబట్టి ఇందులో నార్మల్ ప్లేన్ వస్తుంది। సో ఇదైతే బ్లాక్ వైజర్ కూడా ఇన్స్టాల్ చేసాం। ఇండికేటర్స్ కూడా చేంజ్ చేసాం, యూ కెన్ సీ ఇవి అనమాట ఇండికేటర్స్। ఏదేకో బై। సో ఇండికేటర్స్ వచ్చేసి 150 రూపీస్ పడింది ప్రైస్ ఒకటి। సో 4 ఇండికేటర్స్ కూడా రేర్ కూడా చేంజ్ చేసాం మనమైతే। ఇట్లుందనమాట బైక్। సో అట్లనే నేను కూడా డ్రైవ్ చేశాను కదా ఈ 220, ఇది సేమ్ 220 లాగే ఉందన్నమాట। ఆ డ్రైవింగ్ ఫీల్ అయితే అట్లుంది మనకి। నార్మల్గా 150 డ్రైవ్ చేస్తుంటే అంత ఫీల్ ఉండదు। సో ఇదైతే ఇలా మాడిఫై చేసిన తర్వాత కన్ఫామ్గా సూపర్ ఉంటుంది ఫీల్ డ్రైవ్ చేసినప్పుడు అయితే। సో ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి। సో ఇంకా కొన్ని అన్ని ట్రావెలింగ్ బ్లాగ్స్ అవి అయితే చేస్తాను అనమాట। సో నెక్స్ట్ మంత్లో కూడా మనకు లాంగ్ ట్రిప్ ఉంది।